బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అంటే మొదటి రోజు శ్రద్ధగా వినడంలో కొన్ని తక్కువ పాళ్ళు ఉంటాయి కనుక ఎక్కలేదండి, మా స్థాయికి అందలేదంటే నేనేం చెప్పలేను. కానీ ధార్మికంగా శివశక్తి, ఉపాసనాపరంగా శివశక్తి, తాత్వికంగా శివశక్తి అని 3 భాగాలు చేసుకున్నాం. ఆ ధార్మికమైన అంశంలో చూస్తే దంపతీ భావం. అందుకే భారతీయ సంస్కృతిలో మాత్రమే భగవత్ తత్వాన్ని దంపతీ భావంతో పూజించగలం. అందుకే మన హిందూ మతంలో అన్నీ అనుకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు మత మార్పిడిదారులు. ఎలా చేస్తున్నారంటే వాళ్ళ గుళ్ళకి తలనీలాలు, వాళ్ళ గుళ్ళకి అభిషేకపు పండుగలు, ఉపవాస పూజలు. ఒకటేమిటండి, మనకు శివదీక్ష తెలుసు కానీ వాళ్ళు మరొక దీక్ష పెడతారు. ఆ శివ మధ్యలో లూ పెట్టి ఇలాంటి దీక్షలు ఇచ్చేస్తుంటారు. అంటే అన్నీ అనుకరణలే, కానీ అదేమిటో కళ్యాణ దీక్ష మాత్రం వాళ్ళు అనుకరించలేకపోతున్నారు. ఎందుకంటే పెళ్ళిళ్ళు చేసుకునే దేవుళ్ళు లేరు వాళ్ళకి. అదే మన వాళ్ళు వెంకటేశ్వర కళ్యాణం, శివపార్వతి కళ్యాణం అంటే ఓహో జనాలు తండోపతండాలుగా వస్తుంటారు. అయితే దేవుడికి ఇక్కడ పెళ్ళి అవుతుందా? భార్యాభర్తలు ఏంటండి హిందూ మతంలో మరీ విడ్డూరం కాకపోతే అని 2 రోజులు శ్రద్ధగా విన్నమారు మాత్రం అనరు. ఎందుకంటే వాళ్ళు నిజానికి ఒకటే పరమేశ్వరుడు తన శక్తితో కలిసి ఇరువురుగా కనబడుతున్నారు. ఆ ఇద్దరిని కలిపి చూడడానికి కళ్యాణ వైభవం మనం చేసుకుంటున్నాం, దాంపత్య ధర్మం అని. అది విశ్వనాథ వారు 1000 పడగలు నవల రాశారు. ఆ నవల రాసినప్పుడు మొత్తం సనాతన ధర్మం 1000 పడగలతో విస్తరించిన ఆదిశేషువులో ఉండేదిట. అందులో ఒక్కొక్క ధర్మం ఎలా ఎలా దెబ్బతింటాయో అద్భుతంగా వర్ణించారండి. చివరికి వచ్చేటప్పటికి భార్యాభర్త ఒక మాట అనుకుంటారు. 1000 పడగల మహాసర్పంలో మొత్తం 998 పడగలు వెళ్ళిపోయాయి. నీవు మిగిలితివి నేను మిగిలి తిని అని పూర్తి చేశారు. అంతే. ఇక్కడ అంటే భార్యాభర్త అనే అనుబంధం ఇంకా మిగిలింది. ఇది ఒక్కటుంటే మిగిలిన 998 పడగలు మళ్ళీ లేస్తాయి ఇక్కడ. అంటే అర్థం ఏంటంటే గృహస్థ ధర్మం గట్టిగా ఉంటే సనాతన ధర్మం గట్టిగా ఉంటుంది. గృహస్థ ధర్మం గట్టిగా ఉండాలంటే దాంపత్య ధర్మం గట్టిగా ఉండాలి. ఇది చెప్పారండి. ప్రతి కళ్యాణం కూడా ఈ దాంపత్య ధర్మం ఒక దివ్యత్వాన్ని మనకు చెప్పడానికి వచ్చింది. దివ్యత్వం, డివినిటీ ఇన్ దాంపత్య ధర్మం. దాంపత్య ధర్మంలో దివ్యత్వాన్ని చూడాలి. అందుకే మానవ లౌకిక దంపతుల్ని కాకుండా దివ్య దంపతుల్ని మనం భావన చేస్తున్నాం. శివపార్వతులు అంటున్నాం, లక్ష్మీనారాయణలు అంటున్నాం, వాణి హిరణ్యగర్భులు అంటున్నాం, శచి పురంధరులు అంటున్నాం, అరుంధతి వశిష్ఠులు అంటున్నాం, సీతారాములు అంటున్నాం. చూడండి ఇక్కడ ఆదర్శం ఆ దాంపత్య ధర్మం. అన్యోన్యమైన దాంపత్య ధర్మం బలంగా లేనప్పుడు ఏ ధర్మం నిలుస్తుందండి? అది ఇక్కడ ఉత్కృష్టమైనటువంటి అంశముగా ప్రస్తావన చేయబడుతుంది. దానికి ఆది ఎవరు అంటే శివపార్వతులే ఆది. ఎందుకంటే విశ్వాన్ని తన శక్తితో నిర్వహిస్తున్నప్పుడు వాళ్ళిద్దరూ కలిసి అరే ఒక్క పని చేయడానికి ఇద్దరికి ఇంత ఘర్షణే, మరి ఎంత పని పెట్టుకున్న వాళ్ళు ఎంత సమరసంగా ఉంటారో చూడమని చెప్పారు ఇక్కడ. అది ఎలా ఉంటారంటే ఎవరి పని ముఖ్యమైనప్పుడు మిగిలిన వాళ్ళు పక్కన సాక్షిగా సహాయపడుతూ ఉండాలట. అందుకే తాను చెయ్యి వేయకూడదు. అందులో చెయ్యి వేయమన్నప్పుడు ఎప్పుడంటే ఆవిడ వేయమంటే వేయాలి. అది ఇంపార్టెన్స్ వచ్చినప్పుడు. అందుకే శేషశేషి అని ఒక మాట వేశారు. అతశేషశేషీ త్వవి ఉభయ సాధారణతయా స్థిత సంబంధో వాం సమరస పరానందపరయో. ఇప్పుడు మొత్తం ఒక్కసారి భావాన్ని పరిశీలిస్తే విశ్వమంతా అమ్మవారు ధరించిన శివుని యొక్క శరీరము. అంటే శివశక్తి కదా, శివశక్తి ధరించిన శరీరమే అమ్మవారు. ఆ శరీరంలో 9 రకాల వ్యూహాలతో నడపబడుతున్నాయి. ఈ వ్యూహాలతో నడిపేటప్పుడు ఇద్దరు కలిసి నడుపుతున్నారు. అంతే నువ్వు అలా చేసావా, అయితే నేను ఇలా చేశాను అనకుండా ఎలా నడుపుతున్నారో చెప్తున్నారు. ఎందుకంటే ఎంతైనా వాళ్ళు చేసే పనులు 5 గుర్తుందా? ఎవరైనా చెప్తారా? నిన్న చెప్పుకున్న 5 పనులు వాళ్ళు చేసేవి. ఆ 5 పనులు మనం ఎవరైనా చేయలేం, వాళ్ళు మాత్రమే చేయగలరు. సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము, అనుగ్రహం. అంటే బంధం, మోక్షం. ఈ 5 ఎవరు చేయగలరు? వాళ్ళు తప్ప ఇంకోటి చేయలేరు. తేలిపోయింది కనుక మన పరమేశ్వరుడు అన్నారు. ఒకటే, అది ఎవరు చేశారో చెప్పలేనప్పుడు ఎవరు చేశారో చెప్పిన వేదాన్ని నమ్మాల్సిందే. ఇక్కడ సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహం ఎవరు చేశారు? నేను చేయలేదండి, మా పక్క వాళ్ళని అడిగి చెప్తానండి అంటే ఎలా చెప్తావు? తాత ముత్తాతలు కూడా చేయలేదు, అప్పటి నుంచి ఉంది సృష్టి అంతా కూడా. కానీ 5 ఎవరు చేశారో వాడిని పరమేశ్వరుడు అంటారు. ఏ శక్తితో చేశాడో ఆ తల్లిని పరమేశ్వరి అంటున్నాం. 5 చేయాలంటే శక్తి ఉండాలి కదండి. శక్తి లేకపోతే ఏం చేయగలడు? కానీ వంట వండేనండి, మంచిగా వంట వండే శక్తి ఉండాలి, జ్ఞానం ఉండాలి. అదే అమ్మవారు ఇక్కడ. ఈ 5 పనుల్లో ఇద్దరు ఎలా పంచుకుంటారో చూద్దాం. సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము, అనుగ్రహము కదా. సృష్టి, స్థితి ఈ 2 అమ్మవారి పనుట. ఆవిడ చూసుకుంటుంది. ఇంట్లో కూడా ఏమీ పట్టనట్టు ఆయన ఉంటే మీకు ఏమీ పట్టదు, చూడండి ఇంటి గురించి కొంచెం అని చెప్పేది ఆవిడేగా.
అలాగే ఆవిడ లక్షణం ఏంటంటే సృష్టి స్థితి కొనసాగించడం అనే సరదా ఆవిడికి ఎక్కువ. ఆ పని ఆవిడే చేయగలదు. ఈ సృష్టిని విస్తరింపజేయడం ఇదంతా ఆవిడ పనిట. ఆ పని ఆవిడ చేస్తున్నప్పుడు ఆవిడికి ప్రాధాన్యం ఇస్తాడు. శేషి అంటే ప్రధానము, శేష అంటే అప్రధానము. ఇది అర్థం ఇక్కడ. శేషశేషి భావం ఇక్కడ. ప్రధానము అప్రధానము. సృష్టి స్థితుల్లో అమ్మవారి శేషి. అప్పుడు శివుడు సహాయకారుడుగా ఉంటాడు. సహాయకారుడిగా అంటే నీ పని అయ్యాక నిద్ర లేపు అనడు. అంటే నువ్వు వంట వండకి నన్ను లేపితే తిని పెట్టేస్తాను అనకుండా అది చేస్తున్నప్పుడు ఆయన సహాయం లేదు ఆవిడ ఏది చేయదు. ఎందుకంటే ఆయన బేస్ చేసుకుని ఆవిడ చేస్తున్నది. అధిష్టానం అయినేగా. కానీ ఆయన ఆధారం చేసుకుని చేస్తుంది. కానీ ఆ పనిలో ఆమెకు తగ్గట్టు శివుడు ఉంటాడు. అదంతా ఆవిడ వ్యవహారం. అందుకే భగవత్పాదుల వారు అర్ధనారీశ్వర స్థితిలో అద్భుతమైన మాట చెప్పారండి. ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయై సమస్త సంహారక తాండవాయ. ఇది ఆలోచించుకున్నాడు. ఆవిడ పనెప్పుడు సృష్టి వైపు తిప్పుతూ ఉంటుంది శివుని. ఆయన మొత్తం ఎప్పుడు ప్యాకప్ చెప్దామా అని చూస్తుంటాడు ఇక్కడ. కనుక సమస్త సంహారక తాండవాయ. అందుకెప్పుడు ఇలా కూర్చుంటాడండి. ఈ ప్రపంచం పట్టనట్టు అలా కూర్చుంటాడు. కానీ ప్రపంచం పట్టని వాడిని పట్టించేటట్టు ఆవిడ చేస్తుంది. ఆవిడ పూనుకుని సృష్టి స్థితి చేస్తూ ఉంటే సరికాని అంటట ఆవిడకి సహకరిస్తుంటాడు. ఆయన లేకపోతే ఎలాగూ సృష్టి లేదు. ఆ పని చేయించేది ఈవిడ. అందుకే ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయై. ఆవిడ లాస్యంతో ఆయన ప్రపంచం వైపు తిప్పుతుంది. తిప్పిన తర్వాత ఇంకా నా పని ఏంది మీరు చూసుకుంటుందట. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే సంహారం అనే కృత్యం ఆయన చేస్తాడు. ఇప్పుడు సమస్త సంహారక తాండవాయ. ఆ ప్రళయకాలం వచ్చేటప్పటికల్లా ఆయనకు అప్పచెప్పిస్తుంది. ఇప్పుడు ఆయన శేషి, ఆవిడ శేష. ఆయన ప్రధానము, ఆవిడ సహకారి అయిపోయింది ఇక్కడ. అంటే 2 పనుల్లో ఆవిడ ప్రధానం, ఆయన సహకారి. 3వ పనిలో ఆయన ప్రధానం, ఆవిడ సహకారి. అలాగే 4వ పని తిరోధానం. తిరోధానం అంటే చెప్పాం, సంహరించినవన్నీ అలా మరుగుపడిపోతాయి కనబడకుండా. ఆ కనబడకుండా చేయడం ఆయన యొక్క పనిట. అది కూడా ఆయన యొక్క పని. అప్పుడు ఆవిడ సహకరిస్తుంది. ఇప్పుడు చూస్తే పంచకృత్యాల్లో 2 కృత్యాలు ఆవిడ ప్రధానమైన సహకారి. తర్వాత 2 కృత్యాల్లో ఆయన ప్రధానమై ఈవిడ సహకారం ఉంది. అంటే ఆవిడ ప్రధానం, ఆయన సహకారి, ఆయన ప్రధానం, ఆవిడ సహకారి. మొత్తం 4 అయిపోయాయి కదా. 5వ కృత్యంలో ఇద్దరూ ప్రధానం అంటే అది ఇద్దరికీ ప్రధానం ఇచ్చారు ఇక్కడ. 5వది అనుగ్రహం అంటే మోక్షం. మోక్షం ఇవ్వడంలో ఇద్దరికీ ప్రధానం ఉంది ఇక్కడ. అంటే ఆవిడ సృష్టి స్థితులు చేస్తున్నప్పుడు సృష్టి చేసావా అయితే నేను సంహారం చేసేస్తాను అనకుండా ఆ సృష్టి స్థితులకు తగ్గట్టుగా ఆయన ఉండడంలో ఇద్దరూ కలిసి సమరసపరానందపరయోతురండి ఇక్కడ. అలాగని సంహారానికి సిద్ధమైనప్పుడు రెడీ నేను కూడా అంటుంది. అందుకే మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని. ఆయన మహాతాండవ ప్రళయకాలంలో మహాకాలుడి నాట్యం చేస్తుంటే నేనే సౌమ్యం అనుకున్నావా, నేను మహాకాళి అని చెప్పి ఆయనతో పాటు ఆవిడ నాట్యం చేస్తుంటుంది. పైగా సర్వజగతం లయం చేసి నాట్యం చేస్తుంటే చూసి చప్పట్లు కొట్టడానికి కూడా అక్కడ ఉండడండి. అవునా లేదా? ప్రళయకాలంలో అన్నీ దెబ్బతినేస్తుంటాయి. అలాంటప్పుడు ఆయన నాట్యం చేస్తాడట. ఇది ప్రళయ తాండవం. అంతకుముందు మాత్రం చేయుడు. ఇప్పుడు కూడా ఆయన తాండవం జరుగుతుంది. కానీ ఆయన తాండవం ఆనంద తాండవం. సృష్టి స్థితులు ఎందు అది కనబడుతుంది. ప్రళయ తాండవం చేసేటప్పుడు మరి ఎవడూ చూడకపోతే నాట్యం ఎందుకండి? ఊరికినే స్టేజ్ మీద గెంతుతూ ఉంటే చూసేవాళ్ళు ఒకరైనా ఉండాలి కదా. అంటే నువ్వు నాట్యం చేయి, నేను తాళం వేస్తానది ఆవిడ. కనుక ఆయన నాట్యం చేస్తూ ప్రళయకాలం ఉన్నప్పుడు ఆయన ఎంత శాశ్వతుడో అంత శాశ్వతమైన శక్తి అక్కడ కూర్చొని ఆవిడ సాక్షిగా చూస్తుందని ఇక్కడ. అందుకే మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని ఆవిడ చూస్తూ బాగుంది అంటుంది. అలా బాగుందని తల ఊపకపోతే ఆయనకు ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుంది? కనుక ఆయన అప్పుడు నాట్యం చేస్తుంటాడు. అంతే కదా. మాట చెప్పేటప్పుడు వినేవాళ్ళు తల ఊపేవాళ్ళు ఉంటే రెండో మాట వస్తుంది. మరి ఎవరూ లేనప్పుడు ఉట్టి డ్యాన్స్ ఎవడికయ్యా అంటే మా ఆవిడ చూస్తుంది అన్నాడు ఇక్కడ. కనుకనే ఆ ప్రళయ తాండవ సమయంలో ఆవిడ సహకారిగా ఉంటూ తాళం వేస్తూ కూర్చుంది ఇక్కడ. కనుకనే మొదటి రెండిట్లో ఆవిడది పై చెయ్యి, ఇంది కింద సహాయం చెయ్యి. రెండిట్లో ఆయనది, తర్వాత ఆవిడది. చివరి కృత్యంలో ఇద్దరిది సమానమేట. For more videos like this, subscribe Big TV channel.